ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించుకుందాం. ఈరోజు మనము పునరుద్ధాన దినం తర్వాత మొదటి ఆదివారానికి ఇక్కడ చేరి ఉన్నాం. పునరుద్ధాన పండుగ అయింది అంటే మనందరం కూడా చాలా స్పిరిచువల్గా గ్రో అయిన పండుగ అది. క్రిస్మస్ పండుగ గొప్ప, పునరుద్ధాన పండుగ గొప్ప అంటే క్రిస్మస్ పండుగ రోజుని అంటే యేసుప్రభు పుట్టినప్పుడు యేసుప్రభు అంటే ఎవరికి తెలియదు. పునరుద్ధాన పండుగే క్రైస్తవ్యానికి పునాది. ఆయన మరణాన్ని గెలిచిన ఆ యొక్క ఒక సువార్త ఈ రోజుని క్రైస్తవ్యాన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేసింది. పునరుద్ధాన పండుగ రోజుని మనము ఇంచుమించు 40 దినాలు ఉపవాసాలతో వాక్యముతో మనం శుద్ధి చేసుకుని చాలా ఆత్మీయంగా బలంగా ఉంటాం. బాధాకరమైన విషయం ఏంటంటే 40 నుండి 50 దినాలు సుమారు చాలా స్పిరిచువల్గా వాక్యానుసారంగా జీవిస్తూ ఆ పునరుద్ధాన పండుగ అయిపోయిన తర్వాత 40-50 రోజుల ముందు ఏమైతే వదిలేసామో చెప్పండి, మరలా స్టార్ట్ అయిపోతాయండి. 40-50 రోజుల క్రితం చక్కటి కమిట్మెంట్ తీసుకుని మందు ముట్టను, టీవీ సినిమాలు చూడను, సెల్ ఫోన్ సినిమాలు చూడను, లేకపోతే ఇంకోటి చూడను, రకరకాల కమిట్మెంట్స్తో చాలా చక్కగా ఉంటాం. ఆ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత మరలా ఏమైతే మన బెంట్ ఉంటుందో మన హార్ట్లో వెళ్ళిపోతూ పడిపోతూ ఉండడం అనేది చాలా దుఃఖకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్య కాలంలో వెరీ రీసెంట్లీ ఒక యవన సహోదరి వచ్చి, అంటే అందరూ ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, పాస్టర్ గారు మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలండి అంది. మాట్లాడమ్మా చెప్పన్నాను. అంటే కొంచెం పర్సనల్గా మాట్లాడాలండి. పర్సనల్గానే చెప్పి, ఎవరి దగ్గరలో లేదు, దూరంగా ఉన్నారు కదా, చెప్పు, తొందరగా చెప్పు, బట్ సాగదీయొద్దు, ఫటాఫటా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలా, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. ఏంటి కరెక్ట్ పాయింట్ ఏంటి అని చెప్తే నేను దాన్ని బట్టి నీకు కౌన్సిలింగ్ ఇస్తాను, నీ గురించి ఇంటర్సీడ్ ప్రేయర్ చేస్తాను, ఫాస్ట్గా చెప్పంటే, పాస్టర్ గారు నేను ఒక పాపంతో శోధింపబడుతున్నానండి, అస్తమాలు అలా కాదు, ఏ పాపంతో శోధింపబడుతున్నా, ఎలా కరెక్ట్గా చెప్పాను. నాకు ఒక అబ్బాయి ఉన్నాడండి, బాయ్ ఫ్రెండ్, అంటే మేము కాలేజీలో చదువుకుంటున్నప్పుడు చాలా రోజులైంది, నేను ఉద్యోగం చేస్తున్నాను ఇప్పుడు, కానీ రెగ్యులర్గా ఆ అబ్బాయి వచ్చి మీట్ అవుతున్నాడు, నేను ఆ అబ్బాయితో మీట్ అవుతున్నాను. మీట్ అయినప్పుడల్లా లోకానుసారమైన అపవిత్రమైన జీవితమే, కానీ పాపంలో పడిపోలేదు, కానీ పాపంలో ఎక్కడ పడిపోతానని భయంగా ఉంది. ప్రతిసారి నేను ఇంక నేను ఈ అబ్బాయిని రప్పించకూడదు, లేకపోతే నేను కలవకూడదు, మీట్ అవ్వకూడదని నిర్ణయం తీసుకుని దేవుని దగ్గర వచ్చి క్షమాపణ అడుగుతూ, ఇంక జాతి యథార్థంగా ఉండాలి ప్రభువా, లేకపోతే పాపంలో పడిపోయే పరిస్థితులు ఉన్నాను, ఏంటి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేసి మారు మనసు పొందుతున్న మళ్ళీ సేమ్ లైఫ్ అండి. ఇలాగా రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంటే దేవుని దగ్గర రావడానికి కూడా నాకు సిగ్గుగా ఉందండి. ఒకసారి అడుగుతాం క్షమాపణ, 2 సార్లు అడుగుతాం క్షమాపణ, 3 సార్లు అడుగుతాం క్షమాపణ, సారీ లార్డ్కి నేను చెయ్యను, సారీ లార్డ్కి జాగ్రత్త, సారీ లార్డ్ అంట. మళ్ళీ వెళ్తుంటే ఎన్నిసార్లు క్షమాపణ అడిగి ఎన్నిసార్లు మళ్ళీ దేవుని దగ్గర రావడానికి చాలా గిల్టీగా ఉంది పాస్టర్ గారు అని చెప్తా. ఇదే మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మన జీవితంలో కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? దేవుని దగ్గర సారీ చెప్తాం, మళ్ళీ చేసిన తప్పే చేస్తాం, మరలా సారీ చెప్తాం. లేవా? అందరూ దేవదూతలండి బాబు, మీరంతా ఎవరు చెయ్యట్లేదు. ఎవరికైనా ఉందా ఎక్స్పీరియన్స్? సారీ చెప్తాం, అగైన్ వీ కమిట్, అగైన్ వీ సే సారీ, అగైన్ వీ రిపీట్, అగైన్ వీ సే సారీ, అగైన్ వీ రిపీట్. ఆ యవన బిడ్డను చూసినప్పుడు నాకు మొట్టమొదటిగా చాలా బాధ కలిగింది, జాలేసింది. ఆ బిడ్డ మీద నా చేతుల నుంచి ప్రార్థన చేశాను, చాలా హృదయపూర్వకంగా ప్రార్థన చేశాను. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి అలా ఓపెన్ అవ్వడానికి ఎంత ధైర్యం కావాలా. అవమానాన్ని కూడా పక్కన పెట్టి, పాస్టర్ గారు నన్ను ఏమనుకుంటారో అనేది కూడా ప్రక్కన పెట్టి, తను వచ్చి ముందుకు వచ్చి చెప్పుకుందంటే తన హృదయంలో ఎంత గిల్టీ ఫీలింగ్, ఎంత వేదన, బాధ కలిగి ఉన్నది అర్థం చేసుకోండి. మనం తప్పులు చేసి మళ్ళీ దేవుని దగ్గర క్షమాపణ తప్పు చేస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఇంక నేను అడగడానికి నాకు సిగ్గు, ముఖం చెల్లట్లేదు దేవుని దగ్గర రావడానికి అని. గమనించండి, దాన్నే ఏమంటారు? ఆ ఫీలింగ్ని ఏమంటారు?
ఆ? ఆ ఫీలింగ్ని ఏమంటారు? అపరాధ భావము అంటారు. ఇంగ్లీష్లో గిల్ట్ అంటారు, గిల్టీనెస్ అంటారు. ఆ గిల్ట్ ఉండాలా ఉండకూడదా మనకి? చెప్పండి. అపరాధ భావం ఉండాలా ఉండకూడదా? సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకవేళ ఆ గిల్టే కనుక మనలో ఉంటే, నీ నీ హృదయంలో ఎంత వేదన ఉందో నాకు తెలుసు. ఇప్పటికి ఎన్నిసార్లు అడిగావు ఆయన్ని క్షమాపణ ఈ విషయంలో? ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నావు మరలా? అసలు నీ బైబిల్ పట్టుకోవడానికి నీకు అర్హత ఉందా? చర్చిలోకి ఎలాగ వెళ్తున్నావు? రాత్రంతా చేసిన పాపాలను మర్చిపోయావా? ఇటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ గిల్ట్తో మనం దేవుని దగ్గర రాగలమా? ధైర్యంగా రాగలమా? రాలేమా? రాలేము. మరి ఆ గిల్ట్ ఏం చేస్తుంది మనల్ని? అపరాధ భావం ఏం చేస్తుంది? దేవునికి సాతానుడు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు కదా. కాబట్టి ఆ ఫీలింగ్ ఉండాలా ఉండకూడదా? ఉండాలా ఉండకూడదా? అది ఉంటే నన్ను దేవుని దగ్గర రానివ్వట్లేదు కదా. అది ఉంటే నన్ను దేవుని దగ్గర రానివ్వట్లేదు. ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటే, అపరాధ భావం ఉంటే. ఉండాలి ఉండకూడదా? ఉండాలా? ఒకవేళ ఉండకపోతే ఏమవుతుంది? ఆ గిల్టీ ఫీలింగ్ ఉండకపోతే ఏమవుతుంది? ఇప్పుడు గిల్టీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటే దేవుని దగ్గర రాకుండా అది ప్రాబ్లమే. గిల్టీ ఫీలింగ్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. అసలు గిల్టీ ఫీలింగ్ లేదనుకో, అపరాధ భావం లేదనుకో, అప్పుడేమో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పడానికి బాధాకరమే కానీ చెప్తున్నాను. చెప్పకూడదు అనుకున్నాను, మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. మనకి 4 ఆరాధనలు జరుగుతాయి. ఒక ఆరాధనలో వాక్యం చెప్పేటప్పుడు ఇంకో ఆరాధనలో ఆరాధన జరుగుతుంది ఇంకొక చర్చ్లో. మీకు ఇక్కడ ఆరాధన ఇది మనకి ఎన్నో ఆరాధన? ఇది 3వ ఆరాధన. 2వ ఆరాధన వాక్యం చెప్పి గబ్బకి వచ్చేటప్పటికి జస్ట్ ఇప్పుడే మీకు ఆరాధన అయింది. అలాగే ఒకసారి ఒక ఆరాధన జరుగుతుంది, నేను లోపలికి వస్తున్నాను. పాస్టర్ అమ్మగారు చాలా చక్కగా ఆరాధన నడిపిస్తున్నారు. ఇక్కడ సంఘస్థులు మోకరించి చక్కగా ప్రార్థనలో గడుపుతున్నారు. నేను వెనకాతల నుంచి వస్తున్నానేమో, అందరూ ఇటువైపు మోకరిచ్చారు, నేను వెనకాతల నుంచి వస్తున్నాను. ఒక్కరోడు మోకరిచ్చి సైడ్కి తిరిగాడు, సైడ్కి మోకరిచ్చి తిరిగాడు. అందరూ స్ట్రైట్గా మోకరిస్తే ఇటు సైడ్కి మోకరించి గోడ వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటున్నాడేమో అనుకున్నాను. తిరిగి మళ్ళీ కింద చూస్తున్నాడు ఏంటని చెప్పి నేను వస్తూ అందరూ కళ్ళు మూసుకున్నారు కదా, నేను ఇలా తొంగి చూశాను. ఆరాధనలో మోకరించి సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు. ఆరాధనలో మోకరించి సెల్ ఫోన్ చూసుకున్నాడంటే సెల్ ఫోన్లో బైబిల్ చదువుకుంటున్నాడేమో అనుకుని నేను వెనకాతల నుంచి ఎలా తొంగి చూశాను. చాలా బాధాకరం ఏంటి తెలుసా అండి? చాలా బ్యాడ్ ఫొటోస్ చూస్తున్నాడు. దేవుని మందిరంలో ఆరాధన జరుగుతుంటే వాడు దేవుని మందిరానికి వచ్చి ఆరాధనకు వచ్చి మోకరించి సెల్ ఫోన్లో చూడకూడవలసిన అపవిత్రమైన ఫొటోస్ అన్నీ చూస్తూ రాసుకుంటున్నాడు. నాకు భయం వేసేసింది ఒక్కసారి. అరే ఏంటి, యవనస్తుడు చూసుకోవాలంటే పోనీ ఇంట్లో చూస్తే అది వేరు, దేవుని మందిరంలో ఇంట్లో చూడడానికే మనము అపరాధ భావంతో, భయంతో, ప్రభువా తప్పు చేస్తున్నాననే ఫియర్తో ఉన్న మనకి దేవుని మందిరంలో ఆరాధనలో మోకరించి ప్రకరించి చూడడం ఏంటి అని చెప్పి నాకు భయం వేసింది చాలా. వాడిని డెప్ మీద ఒకటి పట్టుమని కొట్టి, ఏంట్రా బాబు ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. అంత అయింది. బయటికి వెళ్ళిన తర్వాత వాడికి కనబడ్డాడు. ఏంట్రా బాబు ఇది అంటే, లేదనియా జస్ట్ ఏదో మెసేజ్ వచ్చింది, చాట్ చేస్తున్నప్పుడు ఈ లోపల ఏదో ఒకటి ఓపెన్ అయిపోయింది అన్నాడు. వేషాలు వేయద్దు, నీ వెనకాత నుంచి కొద్దిసేపు నేను చూశాను రా నువ్వు చేస్తుంది ఏంటో, అప్పుడే నేను లేపాను నిన్న అన్నాను. అనియా మీతో మాట్లాడాలని. నాతో మాట్లాడడం కదరా బాబు, ముందు ఆయనతో మాట్లాడుకో. నీ మందిరంలో ఆరాధన చేస్తుంటుండగా అందరితో నువ్వు మోకరించి నువ్వు చేసిన దానికి బట్టి దేవుణ్ణి అడగలరా? మనకు బలహీనతలు ఉండొచ్చు. ఆ బలహీనతల్లో కొంచెము కూడా భయము, గిల్ట్, అపరాధ భావం లేదనుకోండి, ఏమవుతుందో తెలుసా? చర్చ్ అన్నా అంతే, సినిమా హాల్ అన్నా, బెడ్రూమ్ అన్నా,
ఏదన్నా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఆ వ్యక్తికి. బలహీనతలు ఎవరు లేవు, అందరిలోనూ బలహీనతలు ఉన్నాయి. ఒక్కొక్క బలహీనత ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. కొంతమంది పీక్లో ఉంటుంది, కొంతమంది బేసిక్స్లో ఉంటుంది. కాకపోతే ప్రతి బలహీనతను బట్టి దేవుని దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి, ప్రభువా రాత్రంతా పనికి మాలిని చూస్తున్నాను ప్రభువా, నీ మందిరానికి వచ్చాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ మందిరంలో అడుగడ్డానికి కూడా అర్హత లేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమిస్తాడా క్షమించడా? ఇక్కడికి వచ్చి కూడా ఆ 2 గంటలు కూడా నువ్వు ఉండలేని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే అప్పుడు దేవుడు ఎలా క్షమిస్తాడు? ఆయన సిలువ చెంతకు చేరిన ప్రతి ఒక్కరికి దేవుడు క్షమాపణ ఇస్తాడు. సిలువ మనకి ఇచ్చే గొప్ప ధైర్యం ఏంటంటే, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఉండవలసిన ఏకైక క్వాలిఫికేషన్ ఏంట్రా బాబు అంటే పరిశుద్ధత. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ సన్నిధికి అనుకూలం. పరిశుద్ధత లేకుండా నీ ప్రజెన్స్లో మేము ఉండలేం ప్రభువా. కానీ ఆ పరిశుద్ధత నాకు లేదే నీ దగ్గరికి రావడానికి అంటే దానికి దేవుడు ఇంకొక రెమెడీ ఇచ్చాడు. ఏంటది? క్రాస్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. అందులో పాపి రావా అని ఒక చరణం ఉంటుంది. ఆ చరణం పాడండి. పాపి రావా పాపము విడచి పరిశుద్ధుల విందుల చేరా. మరగి పాపి రావా పాపము విడచి పరిశుద్ధుల విందుల చేరా. పాపుల గతిని పరించితివా, పాతాళంబే వారి అంతమో. పాపుల గతిని పరికించితివా, పాతాళంబే వారి అంతమో. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే. అందరూ తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొని. తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొని. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు
కలుషములను కడిగివేయు. ఎవరు రావాలా సిలువ దగ్గరికి? పాపి రావా. ఎంత చక్కటి మాట, చక్కటి పాట ఇది. పాపి రావా, పాపమును విడిచి. ఎలా రావాలి సిలువ దగ్గరికి చెప్పండి? ఎస్, పాపి రావా పాపమును విడిచి పరిశుద్ధుల విందులో చేరటానికి సిలువ ప్రతి పాపిని పిలుస్తుంది. సాతానుడు ఏమంటాడంటే, అరే బాబు పరిశుద్ధులే ఉండే చోటురా బాబు, నువ్వు రావద్దురా వెళ్ళొద్దురా అంటది. కానీ సిలువ ఏమంటుందంటే, నా దగ్గరికి రండి, నిన్ను పరిశుద్ధులుగా చేస్తానంటది సిలువ. సిలువ దగ్గరికి రావాల్సింది ఎవరండి? పాపులమే. కానీ పాపంతో కాదు, పాపమును విడిచి పశ్చాత్తాపం పొంది మనం సిలువ దగ్గరికి రావాలా. కనుక దేవుడు మనకి సిలువని ఎలాగిచ్చాడంటే, మనకి అంటే పాపులమైన మనకి సిలువని ఎలాగిచ్చాడంటే, ధైర్యంగా ఆయన దగ్గరికి రావడానికి సిలువ మనకు ఒక రెడ్ కార్పెట్ అండి. సిలువ రక్తము ఒక పాపికి ఏంటి చెప్పండి? తండ్రి దగ్గర రావడానికి రెడ్ కార్పెట్. ఆ రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటే లోపల తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి సిలువ ఏం చేస్తుంది అంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆ రక్తం శుద్ధి చేసేస్తుంది. కాకపోతే ఆ సిలువ మీదకి, ఆ రెడ్ కార్పెట్ మీదకి ఎక్కి నడుస్తున్నప్పుడు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి. అందుకని ఈరోజు మన ప్రసంగం ఏంటి తెలుసా? వాట్ క్రాస్ కెన్ అండ్ వాట్ క్రాస్ కెనాట్. సిలువ ఏమి చేయగలదో, సిలువ ఏమీ చేయలేదు. చెప్పండి, సిలువ ఏం చేయలేదు? సిలువ ఏం చేయలేదు చెప్పండి. ఈ క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా కొన్ని సెకండ్లు మీరు ఆలోచిస్తారు. కరెక్ట్. సిలువ ఏం చేయగలదు? బోల్డ్ అని చేయగలదు. వచ్చేస్తే ఆన్సర్లు మీకు ఫాస్ట్గా. వాట్ క్రాస్ కెన్ అంటే మీ దగ్గర బోల్డ్ అని ఆన్సర్లు ఉంటాయి. వాట్ క్రాస్ కెనాట్, సిలువ చేయలేకపోయింది ఏంటి అంటే చెప్తాను ఈరోజు. ముందు సిలువను చూసినప్పుడు మీకు ఏమి జ్ఞాపకం రావాలా? సిలువ మన చర్చ్లో క్రాస్, నా వెనకాల క్రాస్ ఉందా లేదా? ఉంటుంది క్రాస్. సిలువను చూసినప్పుడు ఏం తెలుసుకోవాలంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, క్రాస్ ఈజ్ నాట్ క్రైస్ట్. క్రాస్ ఈజ్ నాట్ క్రైస్ట్, బట్ డోంట్ టేక్ అవే ద క్రాస్ ఫ్రమ్ క్రైస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలా. సిలువ క్రీస్తు కాదు, కానీ క్రీస్తు నుండి మనం సిలువను వేరు చేయొద్దు, వేరు చేయలేం. క్రాస్ ఈజ్ నాట్ క్రైస్ట్, బట్ డోంట్ ఎవర్ టేక్ అవే క్రాస్ ఫ్రమ్ క్రైస్ట్. సిలువ దేవుడు యేసు ప్రభు కాదు, సిలువ యేసు క్రీస్తు కాదు. కొంతమంది సిలువనే యేసుక్రీస్తుగా భావించేస్తారు. సిలువకి దండాలు పెట్టేస్తారు, ముద్దులు పెట్టేస్తారు, సాగిలు పడిపోతూ ఉంటారు. ఎప్పుడన్నా నేను కానీ మీరు కానీ సిలువకు దండం పెట్టామా, దండం పెడతామా, సాగిలు పడతామా, ముద్దు పెట్టుకుంటాం? నో. మనం దాన్ని రెండు చెక్కముక్కలుగానే చూస్తాం. సిలువ ఒకసారి బాగా గుర్తు, ఈ చర్చ్ అప్పుడు కడుతున్నాం, అంతా కట్టేసాం, క్రాస్ పెట్టాలి. కార్పెంటర్ వచ్చాడు, మనకు ఒక కుర్రాడు, ఆడు చేసి వచ్చాడు. నేను అప్పుడు చర్చికి వస్తున్నాను, వాడు చర్చి సిలువ క్రాస్ తీసుకుని వస్తున్నాడు. పాస్టర్ గారని పిలిచాడు. ఏంటన్నా, మీరందరూ కలిసి చర్చి కట్టారు సార్, నేను ఒక్కడినే దేవుని కట్టాను సార్ అన్నాడు. ఎటీ అన్నాను. మీరు చర్చిని కట్టుకున్నారు, నేను దేవుని కట్టాను సార్ అన్నాను. నువ్వు దేవుని కట్టబెట్టరు బాబు అన్నాను. మరి సిలువ నేనే కదండి చేశానన్నా. నీ దృష్టిలో సిలువ దేవుడు, మా దృష్టిలో సిలువ దేవుడు కదా, రెండు చకమొక్కలు అన్నాను. అదేంటండి అంత మాట అనేస్తారు? సిలువ దేవుడు కాదండి, ఏమాత్రం కాదు. మేము సిలువను చూసినప్పుడు కల్వరి సిలువలో నా ప్రభు వేలాడి నా సిలువని జ్ఞాపకం చేసుకోవడానికి పెట్టుకుంటాం అంతే. సిలువ నేను కలువరి సిలువలో, నేనైనా నువ్వన్నా కలువరి సిలువను సిలువ మీద వేలాడుతున్న క్రీస్తుని చూసినప్పుడు ఫస్ట్ నోట్లోంచి వచ్చే మాట ఏంటో ఏమవ్వాలి తెలుసా? క్రీస్తు సిలువ మీద రక్తపు ముద్దగా వేలాడుతున్న క్రీస్తుని చూసినప్పుడు నా హృదయములోనూ నీ హృదయములోనూ కలగవలసిన ఏకైక స్పందన, ఏకైక రియాక్షన్, ఏకైక ఉద్దేశము, ఏకైక ఆలోచన ఏంటి తెలుసా? He is my substitute. The one who is hanging on the cross is my substitute. నా ప్రభు సిలువ మీద వేలాడుతున్నాడు చూసారా? ఆయన వేలాడకూడదు, అది నేను వేలాడాల, నా బదులు.
ఐ ఆమ్ దట్ డిటెస్టబుల్ సిన్నర్, అన్ఫర్గివబుల్ సిన్నర్. నేను క్షమించరాని ఘోరమైన పాపిని నేను, ఆ రక్తపు ముద్దగా ఏలాడవలసింది నేను. నా ప్లేసు, నా స్థానాన్ని ప్రభు తీసుకున్నాడు. ఆయనకి అది అర్హత లేదు. ఆయన శిలువ మీద వేలాడవలసిన కర్మ లేదు ఆయనకి. నా కర్మ, నా పాపం ఆయన తీసుకున్నాడు. కాబట్టి సిలువను చూసినప్పుడు సిలువ మనకి ఏమి ఇస్తుంది? సిలువ ఏం చేస్తుందంటే, వాట్ క్రాస్ డస్, ఏం చేస్తుందంటే 4 పనులు చేస్తుంది సిలువ. ఒకటి, నా తీర్పు సిలువ తీసేసుకుంది. క్రాస్ హ్యాస్ టేకెన్ మై జడ్జిమెంట్. నా తీర్పుని సిలువ తీసుకుంది. 2, నా పాపాన్ని సిలువ తీసేసుకుంది. 3, నా శాపాన్ని సిలువ తీసుకుంది. 4, నా మరణాన్ని సిలువ తీసుకుంది. ఐ రిపీట్, నేను పొందవలసిన తీర్పుని సిలువ తీసుకుంది. నా పాపాన్ని సిలువ తీసుకుంది. నా శాపాన్ని సిలువ తీసేసుకుంది. నా మరణాన్ని సిలువ తీసుకుంది. ఏంటా సిలువ? ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సిలువ. ఈ 4 తీసేసుకుంది. మొట్టమొదటిది ఏంటి? నా తీర్పు. ఏంటా తీర్పు? మనం చేసిన పాపాలకి మనం తీర్పు ఏంటి? పాపము. మనం అందరం కూడా పాపులమే. రకరకాల పాపాలు చేసి చాలా దేవుణ్ణి బాధపరిచిన వాళ్ళం. మన పాపాలకి రావాల్సిన జడ్జిమెంట్ వేసే సిలువ మీద తీసేసుకున్నాడు ఆయన. మీలో ఎంతమంది ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూశారు? చేయొద్దని చూస్తాను ఒకసారి. ఎంతమంది చూశారు? పోనీ కరుణామయుడు సినిమా చూసిన వాళ్ళు చేయొద్దండి. అబ్బో, ఈ సినిమాకి ఎక్కువ చేతులు వేసాయా? వెరీ గుడ్. చేతులు ఎత్తినప్పుడు సెకండ్ కెమెరా చూపించాలి. మీరు చేతులు ఎత్తి చూడకూడదు. కరెక్ట్ రెడీగా పెట్టు. రైట్. కరుణామయుడు సినిమా చూశారు కదా? కరుణామయుడు సినిమాలో లాస్ట్లో క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా. ఏంటంటే యేసు ప్రభుని పిలాతు దగ్గర తీసుకొస్తారు. పిలాతు దగ్గర జరుగుతున్నాయన్నమాట ఈ యొక్క వాదోపవాదాలు. ఒక పక్కన ప్రధాన యాజకులు నిందలేస్తూ ఉంటున్నారు, మరొక ప్రక్కన యేసు ప్రభు ఇలా తలదించుకుని ఉన్నాడు. పిలాతు యేసు ప్రభులు ఎక్కడన్నా తప్పు దొరుకుతుందంటే ఎక్కడ దొరకలేదు. పిలాతే చెప్పేసాడు, ఈయన నిర్దోషయ్యా బాబు, శిలువ మరణానికి ఏ తప్పు ఈయనలో లేదయ్యా అన్నా సరే అబ్బాయి సిలువ వేయాలన్నాడు. లాస్ట్లో పిలాతు తెలివైనాడు కదా, ఒక మంచి ఐడియా వచ్చింది. ఎలాగన్నా యేసు ప్రభుని తప్పిద్దాం అనుకున్నాడు. అప్పటికే పిలాతు భార్య కౌరు పెట్టింది. ఏమని? తెల్లవారుజామునే కాలొచ్చింది, అయ్యా బాబా ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి అలొద్దురా బాబు, మనకు అయిపోద్ది అని గద్దించింది భర్తనే. కానీ అక్కడ పిలాతు ఉద్యోగమే కదిలిచేసేలా ఉన్నారు. ఎవరు? ప్రధాన యాజకులు, అన్నా కయ్యప్పలు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఎలాగన్నా యేసుప్రభుని తప్పించాలంటే ఒక మాస్టర్ ప్లాన్ వచ్చింది. ఏంటి ఆ మాస్టర్ ప్లాన్ అంటే, యూదుల ఆచార ప్రకారంగా ప్రతి పస్కా పండుగ రోజున ముద్దాయిల్లో ఒక ముద్దాయిని, ఖైదీల్లో ఒక ఖైదీని విడుదల చేస్తారు. ఇప్పుడు మనకు కూడా అంతే. ఆగస్టు ప్రతిరోజు స్వతంత్ర దినోత్సవం రోజున ఆగస్ట్ 15ని ఏం చేస్తారు? ఉన్న ఖైదీలలో ఎవరో ఒకరికి క్షమాభిక్ష పెడతారు. అలాగా పస్కా పండుగ రోజున ఖైదీల్లో ఒక ఖైదీకి క్షమాభిక్ష పెట్టాలి కదా. 2 ఖైదీలు మీ ముందు పెడతానని చెప్పి అందరికన్నా నెటోరియస్ ప్రిజనర్, క్రిమినల్ని బయట తీసుకొచ్చాడు బరబ్బా. మామూలుడు అనుకో, అబ్బాయి మాకు ఇతనే కావాలంటారు కాబట్టి ఎవడంటే సమాజం భయపడిపోద్దాం. అందరికన్నా భయంకరమైన దుర్మార్గుని బయట తీసుకొచ్చి, ఇదిగో బరబ్బా, ఇదిగో యేసు ప్రభు, ఎవరిని విడుదల చేయమంటారు చెప్పండి అంటే, ఓరు బాబా బరబ్బా గడిని వద్దండి బాబా అండి, ఆడు బయటకు వచ్చాడంటే మమ్మల్ని చంపేస్తాడు అంటాడేమనుకున్నాడు పిలాతు. బరబ్బానే విడుదల చేయండి, యేసు ప్రభుని సిలువ వేయండి అని అందరూ కూడా కేకలు వేశారు. ఎప్పుడైతే అందరూ కూడా అలా కేకలు వేశారో, యూదులు కేకలే గెలిచాయి కానీ యేసుక్రీస్తు నీతి గెలవలేదు. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే వారు యేసుక్రీస్తుని సిలువ వేయండి, బరబ్బాని విడుదల చేయండి అంటాడో, మీరు ఆ కరుణామయుడు సినిమాలో మీకు గుర్తున్నదా? బరబ్బా నవ్వుతూ ఆహా నాకు విడుదల వచ్చేసిందని చెప్పి చాలా హ్యాపీగా వచ్చేస్తాడు అనమాట. యేసు ప్రభుని ఇలా చూస్తాడు వింతగా. ఇతనెవర్రా బాబు, నా ప్లేస్ నాకన్నా పెద్ద క్రిమినలా?
నేనే కొమ్ములు తిరిగినోడిని అంటే నాకన్నా పెద్ద క్రిమినలా? ప్రజలు వీళ్ళందరూ జడిసిపోయి ఈయన సిలువ వేసేయండి, నన్ను విడుదల చేయండి అని ఎలా చూసుకుంటే అలా యేసు ప్రభుకి ఏమీ తెలియదు, కానీ ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చేస్తాడు. ఆ సినిమా మనకి అది ఎలా పిక్చరైజ్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరా బరబ్బా? నేనేమంటా తెలుసా? నేనే ప్రభువా బరబ్బాని. ఐ ఆమ్ దట్ బరబ్బాస్. నేనే ఆ బరబ్బా. నన్ను వేసేయాలి సిలువ మీద. నా సిలువ నువ్వు తీసుకున్నావు ప్రభువా. నేను నిన్ను బాధపరిచిన క్రియలు ఎన్నో ఉన్నాయి నా చిన్నప్పటి నుండి. నిన్ను దుఃఖపరిచిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. నిన్ను బాధపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ బరబ్బా నేనేనయ్యా. నా ప్లేస్ని నువ్వు తీసుకున్నావు. యు ఆర్ మై సబ్స్టిట్యూషన్ లార్డ్. సిలువను చూసినప్పుడల్లా యు ఆర్ మై సబ్స్టిట్యూట్ లార్డ్. నేను ఎలాడాలి? నేను చావాలి. నా జీవితంలో నేను పరిశీలన చేసుకున్నప్పుడు, మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకున్నప్పుడు, నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపాలు, నాకు కలిగిన ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఇవన్నీ తలంచినప్పుడు ఈరోజు నేను బ్రతకడానికి 100కి 100 రూపాయలు అర్హుని కాదని నేను చెప్పగలను. కానీ నేను బ్రతికానంటే అర్థం ఏంటో తెలుసా? టెటలెస్టాయ్ అనే మాట ఎప్పుడైనా విన్నారా మీరు? టెటలెస్టాయ్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఎక్కడ విన్నారు? యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పలికిన 6వ మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాటకి గ్రీక్లో టెటలెస్టాయ్. ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? పేడ్ ఫర్ ఫుల్. మన కారు కొంటాం. కొన్నప్పుడు కారుకి లైఫ్ ట్యాక్స్ అని కడతాం. అది కట్టిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఇన్సూరెన్స్ లాగా లైఫ్ ట్యాక్స్ కూడా కట్టాలా కట్టకూడదా? ఉండదు. ఇంకా ఒకసారే ఇన్సూరెన్స్ అంటే ఇయర్లీ ఇన్సూరెన్స్ ఉంటుంది. లైఫ్ ట్యాక్స్ ఒకసారే, ఇంక కట్టకర్లేదు దానికి. అలాగా సిలువ మీద యేసు ప్రభు మన లైఫ్ ట్యాక్స్, మన పాపాలకైనా కట్టేసాడు ఆయన. మన జీవితకాలంలో మనం చేసిన పాపాల లైఫ్ ట్యాక్స్ ఆయన కట్టాడు. అందుకనే ఈరోజు ఇన్ని పాపాలు చేసినా తిరిగి మనం ఆయన దగ్గర రాగలుగుతున్నాం, క్షమాపణ పొందుకుంటున్నాం, బ్రతికి ప్రాణాలతో ఉన్నాం. అందుకని సిలువ మీద వేలాడుతున్న యేసుని చూసినప్పుడు నా తీర్పు నువ్వు తీసుకున్నావు ప్రభువా, నేనే ఆ బరబ్బాని, నా ప్రజలు నువ్వు ఆ శిక్షణ అనుభవించావు ప్రభువా అని మొట్టమొదటి తలంపు మనలో రావాలి. రెండోది ఏమని చెప్పాను ఇందాక? హీ హాజ్ టేకెన్ అవర్ సిన్స్. నా పాపాన్ని నువ్వు తీసుకున్నావు ప్రభువా. యేసు ప్రభు పాపం లేనివాడు. యేసు ప్రభు ఏ పాపము లేనివాడు. ఏ పాపము లేని యేసు ప్రభు మనందరి పాపాలు ఆయన తీసుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారార్థ బలి ఎప్పుడైనా విన్నారా? ఎవడన్నా వ్యభిచారం చేసాడు అనుకోండి, దొంగతనం చేసాడు, మర్డర్ చేసాడు అనుకోండి, దేవుని దగ్గర క్షమాపణ పొందాలంటే పాప పరిహారార్థ బలి వేయాల. పాప పరిహారార్థ బలి వేసేవాడు ఏం చేయాలి తెలుసా? ఆ బలి పశువు తెచ్చినప్పుడు బలేసే ముందు ఏం చేయాలా? తన రైట్ హ్యాండ్ని ఆ బలి పశువు యొక్క నెత్తి మీద పెట్టాలి. నెత్తి మీద పెట్టాడు ఏం చేయాలా? ప్రభువా ఈ దొంగతనం చేశాను, ప్రభువా ఈ వ్యభిచారం చేశాను, ఈ మర్డర్ చేశాను, దీనికి శిక్ష నాకు మరణం రావాలా, దీనికి శిక్ష నా మరణము, నా రక్తం చిందింపబడాలి, కానీ నాకు బ్రతకాలని ఉంది కాబట్టి ఈ శిక్షను ఈ పశువు మీద నేను మోపుతున్నానయ్యా, ఈ పాపాన్ని ఈ పశువు మీద మోపుతున్నానయ్యా. పశువులో ఉన్న నిర్దోషత్వం నాకు, నా యొక్క పాపము పశువు మీదకి వెళ్ళులాగున ఈ పశువు మీద నా చేతులేసి నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువాని ఒప్పుకొని పశువుని వధించి పాప పరిహారార్థ బలి వేయాలి. అది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో పశువులతో వచ్చేది ఏమీ లేదు. యేసు ప్రభు అంటున్నాడు, పశువులు కాదు, మీ అందరి చేతులు నా నెత్తి మీద పెట్టండి, మీ పాపాలు నేను తీసుకుని సిలువ మీద భరించాను, నా నిర్దోషత్వం మాత్రమే కాదు నా నీతిని మీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ మీద జరిగిన కార్యం అది. హీ హాజ్ టేకెన్ అవర్ సిన్స్. ఆయన మన పాపాన్ని తీసేసుకున్నాడు. కాబట్టి సిలువ మీద యేసు ప్రభు వేలాడుతున్న యేసు ప్రభుని చూసినప్పుడు తెలుసుకోవాల్సింది, నా పాపాలు తీసుకుని నా శిక్షను తీసుకున్నావు ప్రభువా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం ఏముందండి?
అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఏ పాపము లేని వానిగా ప్రత్యక్షమవుతాడు. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు పాపము లేనివానిగా వచ్చిన సర్వ మానవుల పాపాన్ని ఆయన నెత్తి మీద వేసుకున్నాడు. ఆయన పాపిగా పిలువబడ్డాడు. కాబట్టి రెండోది, ఆయన సిలువ మీద వేలాడుతున్న యేసుని చూసినప్పుడు మనలో ఏం రావాలా? నా పాపము. మొట్టమొదటిది ఏంటి? నా తీర్పు. రెండోది నా పాపము. మూడోది నా శాపము. మై కర్స్ లార్డ్, దట్ ఈస్ మై కర్స్. యేసు ప్రభు ఒక పాత నిబంధన గ్రంథంలో ఒక సందర్భాన్ని ఇశ్రాయేలుకి బోధిస్తూ చెప్పాడు. ఇశ్రాయేలు అందరికీ కూడా పాత నిబంధన గ్రంథంలో జరిగిన సందర్భాలు అన్నీ గుర్తే. మోషే ఎత్తడి సర్పమును అరణ్యములో ఎత్తినట్టు తనను పోల్చుకున్నాడు. అవునా? చదవండి ఆ మాట ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ 2 కంపారిజన్ మీకు చెప్తున్నాను, చూడండి, జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా వినకపోతే ఎన్నిసార్లు చదివిన ఈ వాక్యం మీకు అర్థం కాదు. ఈ వాక్యం ఇంతకుముందు ఎప్పుడు చదివారా? అర్థమైందా? ఇలాగ అర్థమైందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. మోషే అరణ్యంలో దేన్ని ఎత్తాడు? అలాగే ఎవరు ఎత్తబడుతున్నారట? మనిషి కుమారుడు ఎత్తబడుతుంది. ఎందుకని కంపేర్ చేసుకుందాం ఒకసారి. అసలు మోషే అరణ్యములో ఎత్తడి సర్పాన్ని ఎందుకు ఎత్తాడు? ఇశ్రాయేలు ఐగుప్తు దేశానికి వెళ్తున్న దారిలో దేవునికి కోపం వచ్చి ఈ ఇశ్రాయేలు ఉంటున్న మైదానంలోనికి దేవుడు తాపకరమైన విషపు సర్పాలు పంపితే దొరికినట్టు కాటేసి చంపిపడేసింది. చాలామంది చచ్చిపోతున్నారు. మోషే దేవుని దగ్గర అంగలార్చగా దేవుడు అన్నాడు, ఓ పని చేయి మోషే, ఎత్తడితో ఒక సర్పాన్ని చేయి. బ్రాంజ్ స్టాండ్స్ ఫర్ జడ్జిమెంట్. ఎత్తడితో ఒక సర్పాన్ని చేయి. సర్పాన్ని చేసి అందరికీ కనబడేలా పైన నిలబెట్టి అన్నాడు. ఆడు ఎంతమంది ఉన్నారు జనాలు? 1000 మంది ఉంటారా? లక్షలు. 1000 కాదు, లక్షల మంది కనబడాలంటే ఒక 6 అడుగులు ఎత్తున ఆ ఇత్తడి సర్పం పెట్టాడంటే కనబడిపోద్ది అందరికీ. ఎంత ఎత్తున పెట్టాలి కనీసం? అమ్మా 2-3 అడుగులా? మనిషి హైట్కి 8 అడుగుల్లో పెట్టేస్తే అందరూ సరిపోద్దా? 1,00,000 మందికి? లక్షల్లో ఉన్నారు. కనీసం 2 అంతస్తులు మేడ పైన పెట్టాలి అంటే 20 అడుగుల పైన పెట్టాలి. మరి అక్కడ 2 అంతస్తుల మేడలు ఉన్నాయా అరణ్యంలో? మరి అంత ఎత్తున ఇత్తడి సర్పాన్ని మోషే ఎలా పెట్టగలిగాడు? అమ్మా ఎలా పెట్టగలిగాడు? సింపుల్. మోషే ఎత్తడి సర్పాన్ని తయారు చేయమన్నాడు దేవుడు. ఎత్తడి సర్పాన్ని నిలబెట్టాలంటే నువ్వు కాంక్రీట్తో నిలబెట్టాలన్నా, నువ్వు ఎత్తడితో నిలబెట్టాలన్నా ఖచ్చితంగా నీకు సపోర్ట్ ఏం కావాలా? మేస్త్రులు చెప్పండి, ఉన్నారు మేస్త్రులు? ఏంటి? నువ్వు కాంక్రీట్తో పిల్లడయ్యాలన్నా, ఎత్తడితో పిల్లయ్యన్నా సపోర్ట్ ఏం కావాలా? కర్రలు కావాలా? దొంగలో అంతేనా? ఏం కావాలా? కర్రలు కావాలా? ఒక సర్పాన్ని పైన నిలబెట్టాలంటే ఆ 20 అడుగుల ఎత్తున పెద్ద లాగ్స్ కావాలి కదా, పొడుగంటి కర్రలు కావాలా? ఎత్తడి దొంగలు అంటారు అట్లే, అది ఏమంటారు, సర్వే కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలతో నిలబెట్టాలి పైన. అప్పుడే ఆ ఎత్తడి సర్పం అందరికీ కనబడుతుంది. ఇది జాగ్రత్తగా వినండి. ఆ కర్రల మీద పైన ఎత్తడి సర్పం నిలబెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎత్తడి సర్పాన్ని ఎవరినైతే పాము కాటేసిందో, పాము కాటేసిన వాళ్ళందరూ ఏం చేయాలా? ఆ ఎత్తడి సర్పాన్ని చూస్తే చాలు, దండం పెట్టుకోకూడదు. దండం పెట్టమని ఏం చెప్పలేదు దేవుడు. ఎత్తడి సర్పాన్ని చూడని అన్నాడు అంతే. చూసిన వాళ్ళకి ఏం కలిగింది? స్వస్థత కలిగింది.
ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసు ప్రభు ఎలాగైతే మోషే ఇత్తడి సర్పాన్ని పైకి లేపాడో మనుష్య కుమారుడు లేపబడతాడు, మనుష్య కుమారుడు ఎత్తబడతాడు, మనుష్య కుమారుడు ఎత్తబడతాడు. యేసు ప్రభు ఎక్కడికి ఎత్తబడ్డాడు? ఎక్కడికి ఎత్తబడ్డాడు? లేపబడ్డాడు. చెప్పండి. అక్కడ చదవబడిన వాక్యం మీరు ఒకసారి చూసినట్లయితే ఎత్తబడవలెను అనే మాట ఉంటుంది. యేసు ప్రభుని సిలువ మీదకి ఎత్తారా లేదా? ఎత్తారా? సిలువ ఒక 6 అడుగులు ఉంటుందండి. సిలువ ఒక 6 అడుగులు ఉంటుందా? 6 అడుగులు మనమే ఉంటాం. 6 అడుగులు సిలువేటి? ఒక 20 అడుగులు సిలువ ఉంటుంది, 15-20 అడుగులు. ఆ 20 అడుగుల సిలువ మీద యేసు ప్రభు ఎత్తబడ్డాడు పైకి. ఆ ఎత్తడి సర్పం, ఎత్తబడిన ఎత్తడి సర్పాన్ని ఎవరు చూశారు? పాము కాటేసిన వాళ్ళు చూశారు. ఈ సిలువ మీద ఎత్తబడిన యేసుని ఎవరు చూడాలా? పాపపు కాటేసి వేయబడిన ప్రతి పాపి చూడాలా. ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళకి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఈ యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్న వాడిని సిలువ మీద వేలాడుతున్న యేసుని చూసిన వారికి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? స్వస్థత, రక్షణ కలుగుతుంది. పాపికి కావాల్సింది రక్షణ, రోగికి కావాల్సింది స్వస్థత. అర్థమైందా కంపారిజన్? ఇప్పుడు చెప్పండి, ఆ పాము ఎవరు? పాము, హూ ఈజ్ దట్ స్నేక్? ఎత్తడి సర్పం దేన్ని సూచిస్తుంది? ఎత్తడి సర్పం దేన్ని సూచిస్తుంది? ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎత్తడి సర్పాన్ని ఎవరికి రిజంబ్లెన్స్గా, ఎవరికి సూచిస్తుంది? జీసస్ క్రైస్ట్. మన బైబిల్ అంతా వెతికిన పాముని దేంతో పోల్చారు? సాతానుతో పోల్చాడు. యేసు ప్రభు పాముని తనకు తానే దేంతో పోల్చుకున్నాడు? తనతో పోల్చుకున్నాడు. పాముని, ఆ ఎత్తడి సర్పాన్ని, ఆ ఎత్తడి సర్పం రియల్ పాము కాదు, అది ఎత్తడి సర్పాన్ని తనతో పోల్చుకున్నాడు. ఎందుకని? ఇప్పుడు మరొక ప్రశ్న, ఈ ఎత్తడి సర్పం దేనికి సిగ్నిఫికెన్స్గా పెట్టారు? దేనికి గుర్తుగా పెట్టారు ఎత్తడి సర్పాన్ని? చెప్పాలా? ఆ ఎత్తడి సర్పాన్ని దేవుడు దేనికి గుర్తుగా పెట్టాడు? దేనికి గుర్తుగా? పాముకి గుర్తుగా పెట్టాడు అంతే. పాములు కరిసినాయి కదా, వాళ్ళని కరిసేసిన పాములకు గుర్తుగా పాముని పెట్టాడు. లేదా కప్పని పెట్టమంటాడు. పాములు కరిసినాయి కాబట్టి పాము గుర్తు పెట్టాడు. ఇప్పుడు అక్కడ ఆ పాము ఏంటి? ఆ పాము, వాట్ డస్ దట్ స్నేక్ రిప్రజెంట్స్? పాము ఎందుకు వచ్చింది వాళ్ళ మధ్యకి? పాపం వల్ల వచ్చింది, అంతేనా? వీళ్ళు వ్యభిచారం అనేది పాపము. మరి పాము ఏంటి ఇప్పుడు? పాపము యొక్క శాపము. చెప్పండి, అర్థమలేదా? వ్యభిచారం చేయడం పాపం. ఆ పాపానికి వాళ్ళకి వచ్చిన శాపం తాసుపాము కాటు. ఇప్పుడు పాము దేనికి సాదృశ్యం? శాపానికి సాదృశ్యం. ఇప్పుడు వేలాడుతున్న ఆ ఎత్తడి సర్పం దేనికి సాదృశ్యం? శాపం. రే, మీ శాపం ఇదిరా, శాపం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వేలాడుతున్నాడు శిలువ మీద. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నాడు. యేసు ప్రభు దేని సూచిస్తుంది? మనం అందరూ చేసిన పాపం యొక్క శాపమైన శాపంగా వేలాడుతుంది. అర్థమైంది? అర్థం లేదా? అందుకనే మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. అర్థమైందా కంపారిజన్? ఇక్కడ ఎత్తడి సర్పం, ఇక్కడ యేసు ప్రభు, ఇక్కడ పొడుగంటి ఆ కర్రల మీద వేలాడు, ఇక్కడ పొడుగంటి శిలువ మీద వేలాడాడు, ఇక్కడ పాము కాటేసిన రోగులు చూసి స్వస్థత పొందారు, ఇక్కడ పాపము కాటేసిన పాపులు చూసి రక్షింపబడ్డారు. ఈ ఎత్తడి సర్పము వారి చేసిన పాప శాపానికి సాదృశ్యం. వేలాడుతున్న యేసయ్య మనం చేసిన పాపం యొక్క శాపానికి సాదృశ్యం. అర్థమైంది? అర్థం అవ్వలేదా? ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక తీయండి, దీనికి వివరణ. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. గలేషియన్స్, ద బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 3 and verse 13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. చెప్పండి, క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను.
ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. కమాన్, పాత నిబంధన గ్రంథానికి వెళ్ళండి. ద్వితీయోపదేశకాండం 21-23. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం చూడండి. అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. కాబట్టి వేలాడదీయబడిన వాడిని ఎప్పుడు గల పాతిపెట్టాలనుంది? ఆ దినమున అంటే అర్థం ఏంటి? మనకి దినం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అర్ధరాత్రి 12 గంటలకి. యూదులకి దినం ఎప్పుడు ప్రారంభం అవుద్ది? సాయంకాలం 6 గంటలకి. సాయంకాలం 6 గంటలు అంటే యేసు ప్రభువుని ఎప్పుడు సమాధి చేసి ఉంటారు? ఖచ్చితంగా సాయంకాలం 6 గంటల లోపే. మ్రాను మీద వేలాడిన వాడు చీకటి పడకుండానే, సాయంకాలం రోజు అవ్వకుండానే ఆ దినమనే సమాధి చేసేయాలి. కాబట్టి మ్రాను మీద వేలాడిన వాడు ఎవరైనా ఉంది ఇక్కడ? శాపగ్రస్తుడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమయ్యాడు చెప్పండి? శాపగ్రస్తుడు. ఇప్పటికి ఎన్ని ధ్యానించుకున్నాం? శిలువ మీద వేలాడుతున్న యేసుని చూసినప్పుడు మొట్టమొదటి మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటి? నా తీర్పు, అది నా సబ్స్టిట్యూట్ అయిన నా తీర్పు ఆయన తీసుకున్నాడు. రెండోది ఏంటి చెప్పండి? ఆయన నిష్కలంకుడు, పరిశుద్ధుడు, నా పాపమంతా ఆయన తీసుకున్నాడు. మూడోది ఏంటి చెప్పండి? నా శాపమంతా భరించాడు. ఎవరన్నా సరే గమనించండి ప్రియులారా, నేను చాలా పాపంలో ఉన్నానండి. భయంకరమైన పాపపు ఊబిలోకి వెళ్ళిపోయానండి. నా పాపాలు చెప్తే ఎవడో అసలు నన్ను దగ్గరికి కూడా రానవడండి అనే వాడికి ఇచ్చే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నీ పాపమంతా, నీ శాపమంతా యేసు ప్రభు శిలువ మీద మోసాడు, తీసేసుకున్నాడు అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు ధైర్యంగా ప్రభు దగ్గర రావచ్చు. పాపికి సిలువ ఇచ్చే ధైర్యం ఎంత అంత కాదండి. ఒక పాపికి సిలువ ఇచ్చే నిరీక్షణ ఎంత అంత కాదండి. ఎవరికి తెలియని రహస్య పాపాలు మనలో ఉన్నప్పుడు సిలువ చెప్తున్న మాట ఏంటంటే, నాయన నీ జీవితంలో చేసిన ప్రతి పాపానికి నేను సిలువ మీద భరించాను రా నా దగ్గరికి ధైర్యంగా. అయితే వచ్చేటప్పుడు మాత్రం మారు మనసుతో రా నా దగ్గరికి, భయపడద్దు, రా నా దగ్గరికి. సిలువ ఎప్పుడు మనల్ని 2 చేతులు చాపి కమాన్ మై సన్, కమాన్ మై డాటర్ అని చెప్తుందో. ఇక చివరిగా 4వది సిలువ మనకిచ్చేది ఏంటంటే చెప్పండి? నా మరణము. ఫైనల్లీ నా మరణము, పాపము, శాపము, తీర్పు, చివరికి మరణం. అందుకని యేసు ప్రభు ఏ రోజు చనిపోయాడు? పస్కా పండుగ రోజున చనిపోయాడు. పస్కా పండుగ రోజుని పస్కా బలిని వేసిన ఆ బలి పశువు ఏం చేస్తుంది? ఆ ఇంటిలో ఉన్న వారందరినీ మరణదూతకి ఆ ఇంటి మీద అధికారమో లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసయ్య అంటున్నాడు, నాయన నీ మరణాన్ని నేను తీసేసుకున్నాను కనుక ఇక మరణానికి నీ మీద ఏ అధికారము లేదు. మరణానికి నీ మీద అధికారం లేదు. నువ్వు అనుకోవచ్చు నేను చచ్చిపోతానేమో నేను చేసిన పాపం బట్టి. అంటే శాపం వల్ల నువ్వు చచ్చిపోవేమి, కంగారు పడద్దు. ఒకవేళ చచ్చిపోయినా ఈ శారీరక మరణం ఎవరికన్నా వస్తుంది, కానీ స్పిరిచువల్ డెత్ అయితే నీకు ఉండదు. నరకమైన నిత్య మరణం అయితే నీకు లేదు, నేను కొట్టేశాను అంటున్నాడు. కాబట్టి ఈ 4 మనం తీసేసుకుని 5వది ఏంటి తెలుసా? 4 మనం తీసేసుకుని 5వది ఆయన మనకిచ్చేది ఒకటి ఉంటుంది శిలువ మీద. ఏంటది? ఆయన నిర్దోషత్వం, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత మనలోకి ఇంపార్ట్ అవుతుంది. పాత నిబంధన గ్రంథంలో బలి పశువులోకి తన పాపాన్ని పెట్టి బలి పశువుని వధించగా, బలి పశువులో నీతి ఉంటుందా ఉండదా చెప్పండి? పరిశుద్ధత ఉంటుందా ఉండదా? నిర్దోషత్వం ఉంటుంది అంతే, దానిలో దోషం ఉండకుండా ఉంటుంది. కానీ అంతకంటే శ్రేష్టమైన బలి యేసు ప్రభు శిలువ మీద అర్పించిన బలి. ఆయన నిర్దోషి, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన నీతి, ఆయన నిర్దోషత్వం, ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, హీ గేవ్ హిజ్ ప్లేస్ టు మీ అండ్ హీ హ్యాస్ టేకెన్ మై ప్లేస్. ఆయన తన స్థానాన్ని నాకు ఇచ్చి నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. సిలువ మనకిచ్చేది ఇది, సిలువ మనకి చేసేది ఇది. ఇక రెండవదిగా సెకండ్ పార్ట్ ఆఫ్ ద సర్మన్, సిలువ మనకి ఏమీ చేయలేదు. వాట్ క్రాస్ కెన్ నాట్ డూ. నెంబర్ 1, సిలువ చేయలేని మొట్టమొదటిది ఏంటంటే
మారు మనసు పొందిన పాపిని సిలువ క్షమించలేదు. మారు మనసు పొందని పాపిని సిలువ క్షమించలేదు. క్రాస్ కెన్ నాట్ ఫర్గివ్ అన్రిపెంటెడ్ సిన్నర్. ఎంత పాపినైనా సిలువ క్షమిస్తుంది, కానీ క్రాస్ కెన్ నాట్ సేవ్ ద అన్రిపెంటెడ్ సిన్నర్. మారు మనసు పొందని పాపికి సిలువ క్షమాపణ ఇవ్వలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయనతో పాటు ఎంతమంది వేలాడారు? ఇద్దరిలో రక్షణ ఎంతమందికి వచ్చింది? ఒకడికి. ఆ ఒకడిలో రక్షణ రావడానికి కారణం ఏంటి? వాడు మారు మనసు పొందాడు. వాడు అక్కడ మారు మనసు పొందాడు గనుకనే వాడికి రక్షణ వచ్చింది. కాబట్టి మారు మనసు పొందని పాపికి సిలువ రక్షణ ఇవ్వలేదు. రెండవది సిలువ ఎవరికి ఫోర్స్ఫుల్గా రక్షణ ఇవ్వదు. సిలువ క్రాస్ కెనాట్ ఇంపోజ్ సాల్వేషన్. ఇంపోజ్ అంటే బలవంతంగా రుద్దేయడం. క్రాస్ కెనాట్ గివ్ సాల్వేషన్ ఫోర్స్ఫుల్గా ఇవ్వదు. మరి సిలువ దగ్గర మనకి రక్షణ కావాలంటే ఎలాగంటే, ఆ పాపికి ఏముండాలి తెలుసా? వాడు విల్ఫుల్గా రావాలి సిలువ దగ్గరికి, ఇష్టపూర్వకంగా రావాలా. విల్లింగ్నెస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ క్రాస్ టు సేవ్ ఎనీ పర్సన్. రక్షింపబడాలి అనే వ్యక్తిలో తనలో తానికి విల్లింగ్నెస్ ఉండాలి. తనలో తానికి ఏముండాలంటే, అయ్యో నాకు సిలువ అవసరం అని. క్రాస్ ఎవరి దగ్గరికి వెళ్ళదో అందరూ క్రాస్ దగ్గరికి రావాలి. యూ షుడ్ ఫాలో క్రాస్, బట్ క్రాస్ వోంట్ ఫాలో యూ. యూ షుడ్ కమ్ టు ద క్రాస్ వోంట్ కమ్ టు యూ. అందుకని యేసు ప్రభు అంటాడు యెరూషలేమును చూసి, అయ్యో యెరూషలేమా. కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని ఎలా కప్పి సంరక్షించుకుంటుందో అలాగే నిన్ను సంరక్షించుకుందామని నేను ఎంతగానో ఆశపడుతున్నాను, కానీ మీరు నా మాట విననన్నారు. చదవండి నా మాట. మత్తయి సువార్త 23:37, Matthew 23:37 ఒకసారి చదవండి ఒకసారి. God invites everybody, but he will never force anyone. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. మీరు మాట వినట్లేదని చెప్పి కాలరపుడు లాక్కు చేస్తాడా? క్రాస్ అలా చేయదు. ఒక యవనస్తుడైనటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నిత్య జీవాన్ని నేను ప్రవేశించాలా, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే యేసు ఏమన్నాడు? ఓకే రా, అయితే నన్ను వెంబడించు, నీకున్నది అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే అతడు మిగులు ధనవంతుడు కనుక ఆ మాటకు ముఖం చెన్నబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోతున్నాడు బలవంతం లాక్కొచ్చాడా? ఎస్, క్రాస్ కెనాట్ నెవర్ ఫోర్స్ ఎనీబడి. క్రాస్ ఇన్వైట్స్ ఎవ్రీబడి. సిలువ ప్రతి పాపిని రారా బాబు నేను రక్షిస్తానంటది. నువ్వు రాకపోతే కాలర్ పట్టుకుని ఫోర్స్ఫుల్గా క్రాస్ ఎవరిని రక్షించదు. అది రెండవది. మూడవది క్రాస్ నెవర్ జస్టిఫై ఏ సిన్నర్ హూ కంటిన్యూస్ ద సిన్. పాపమును కొనసాగిస్తూ ఉంటూ చర్చికి వస్తున్న వాడిని సిలువ సమర్థించదు. సిలువ క్షమిస్తుంది, కానీ మారు మనసు పొందితే, నువ్వు పాపం చేసి మారు మనసు పొందకుండా గుడికొచ్చి దశంభాగాలు ఇచ్చేస్తున్నావు అని చెప్పి పర్లేదు లేని సిలువ నిన్ను సమర్థించదు. ప్రార్థన చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. డబ్బులు కానుకలు లక్షలు నేను ఇచ్చేస్తున్నాను, పాపాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇతడు ప్రార్థన చేస్తున్నాడు కనుక, ఇతడు దశంభాగాలు కానుకలు చాలా ఎక్కువ ఇస్తున్నాడు కనుక, ఇతడు తప్పు చేసినా పర్వాలేదులే అని సిలువ నెవర్ జస్టిఫై ఎనీబడి. సిలువ ఎవరిని సమర్థించదు. చాలామంది క్రైస్తవ సమాజంలో అంతరంగంగా పాపంలో చేస్తూ పైకి మాత్రం చాలా పరిశుద్ధంగా ఉంటారు. హిపోక్రిటిక్ లైఫ్ జీవిస్తున్న వాళ్ళని క్రాస్ ఎప్పుడు కూడా అంగీకరించదు. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో పైకి ఎలాగున్నామా కాదా, సిలువ మన హృదయాన్ని చూస్తుంది. కాబట్టి 3 ధ్యానించుకున్నాం. 1, సిలువ
మారు మనసు పొందకపోతే క్షమాపణ ఇవ్వదు. 2, సిలువ బలవంతంగా ఎవరిని రక్షించదు. 3, సిలువ పాపాన్ని కంటిన్యూ చేస్తున్న వాడిని ఏమాత్రమో సమర్థించదు. 3వది చాలా పవర్ఫుల్ అండి. ఇది 4వ పాయింట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఏంటో తెలుసా? సిలువ పాపాన్ని క్షమించగలదు కానీ పాపం యొక్క పర్యవసానాన్ని కొట్టివేయదు. క్రాస్ ఫర్గివ్స్ సిన్స్ బట్ ఇట్ విల్ నాట్ టేక్ అవే ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సిన్. పాపమును క్షమిస్తుంది సిలువ, కానీ ఆ పాపం చేయడం వల్ల వచ్చిన ఆ కాన్సిక్వెన్సెస్ ఉంటాయే, దాన్ని కొట్టివేయదు సిలువ. అంటే మనందరికి అర్థం అయ్యే విధంగా చెప్తాను. ఉదాహరణకు నేను బాగా తాగుబోతున్నాను అనుకోండి. బాగా తాగేసి ఉన్నాను. తాగేసి నేను తాగుబోతుకి ఏమవుతుంది? లోపల లివర్ పాడైపోద్ది. లివర్ పాడైపోయి వారు బాబు నువ్వు 3 నెలల్లో చచ్చిపోతారని డాక్టర్ అన్నాడు అనుకోండి. భయం వేస్తుందా? ఇదా అమ్మా? వేస్తుంది. భయం వేసిన తర్వాత ఆల్రెడీ లివర్ పాడైపోయిందని డిక్లేర్ చేసేసాడు డాక్టర్. భయం వేసిన తర్వాత నేను మారు మనసు పొందేశానండి. మారు మనసు పొందేసి ప్రభా ఇక మరలా మందు జోలికి వెళ్ళను ప్రభా అని చెప్పి నిజంగా మందు ముట్టలేదండి, మందు జోలికి వెళ్ళలేదండి, మారు మనసు పొందేశానండి. నేను నరకానికి వెళ్తానా పరలోకానికి వెళ్తానా? బైబిల్లో చాలా స్పష్టంగా త్రాగుబోతులు చెప్పండి దేవుని రాజ్యమునకు పరలోకమునకు వారసులు కారు. ఇప్పుడు జీవితకాలం అంతా తాగేశా, లాస్ట్ 3 నెలల్లో మాత్రం మందు ముట్టుకోకుండా మారు మనసు పొందేసి నేను మారిపోయాను ప్రభు అని అన్నాను. ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాను నరకానికి వెళ్తాను? చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను. ఎంత తాగుబోతునైనా పశ్చాత్తాపడ్డాను, మారు మనసు పొందాను. దేవుడు నన్ను క్షమించేశాడు కదా. నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను అనుకోండి, లివర్ ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. అంటే ఏంటి? ఫర్గివ్నెస్, సిలువ నాకు క్షమాపణ ఇచ్చింది, కానీ త్రాగుడి యొక్క కాన్సిక్వెన్స్ని మాత్రం దాన్ని అదే మారదు. అది అర్థమైంది? అర్థం అవట్లేదా? సిలువ నిన్ను క్షమించగలదు కానీ చేసిన పాపం యొక్క కాన్సిక్వెన్స్ని కొట్టివేయదు. బైబిల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు బెత్షెబాని పాడు చేసి బిడ్డను కన్నాడు. తర్వాత తన తప్పు తెలుసుకుని మారు మనసు పొందాడు దావీదు. దేవుని క్షమాపణ అడిగాడా? క్షమాపణ పొందాడా? పొందాడు. పొందిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత బిడ్డ బతికాడా? బిడ్డ చనిపోయాడు. దాంతో ముగిసిపోయింది. ఇంకా ఆయన కుటుంబంలో గొడవలు యుద్ధాలు లేకుండా ఆగిపోయినాయా? చచ్చేంతవరకు శాపం అనుభవిస్తూనే ఉన్నాడు. దెబ్బలాట్లు, యుద్ధాలు, గొడవలు, అన్నతమ్ముల మధ్య భయంకరమైన శోధన. చచ్చిపోయిన తర్వాత నరకానికి పోయాడా దావీదు గారు? చేశాడు కదా. వ్యభిచారులు నరకానికి పోతారని ఉంది కదా. వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళిపోయాడు. మరి ఏంటి ఇక్కడ? సిలువ అంటే ప్రభు మనకిచ్చే క్షమాపణ నిత్య మరణం నుండి తప్పించి పరలోకాన్ని తీసుకెళ్తుంది, కానీ భూమి మీద చేసిన తప్పులను బట్టి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కొట్టివేయదు. ఒకవేళ అక్కడ క్షమాపణ ఎక్కడ కొట్టేశారనుకోండి, మనం పూలైపోం. ఇంకా సిలువ పాపం చేయడం సిలువ అంతే. దేవుడికి తెలుసు కనుక ఇది. అందుకని ఎన్నో పాయింట్ ఇది? 4వ పాయింట్, చాలా పవర్ఫుల్ పాయింట్. 4వ పాయింట్, ఆ బండతో మాట్లాడవయ్యా మోషే, నీళ్ళు ఇస్తుంది అన్నాడు దేవుడు. ఈ దుర్మార్గులు నీళ్ళు కావాలని చెప్పి బండ బళ్ళు కొట్టేశాడు. కొట్టేసిన నీళ్ళు ఆగిపోయినాయా వచ్చినాయా? చెప్పండి. కొట్టేసినది నీళ్ళు ఆగిపోయినాయా వచ్చినాయా? వచ్చినాయి. కానీ ఈయన మాత్రం ఆగిపోయాడు. ఎక్కడికి వెళ్ళకుండా? వాగ్దాన దేశానికి వెళ్ళకుండా, పరలోకానికి వెళ్ళకుండా ఆగిపోయాడా? ఆగిపోలేదు. అక్కడ క్షమాపణ ఉంది, దేవుడు క్షమించాడు. పరలోకానికి వెళ్ళకుండా వెళ్ళిపోయాడు పరదేశికి, కానీ వాగ్దాన దేశానికి మాత్రం వెళ్ళలేదు. అది భూమి మీద కాన్సిక్వెన్సెస్, భూమి మీద పర్యవసానం. అర్థమైందండి? కాబట్టి క్రాస్ ఫర్గివ్స్ us, బట్ క్రాస్ నెవర్ టేక్ అవే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ సిన్స్. అర్థమైందా? సిలువ మన పాపాన్ని మారు మనసు పొందితే క్షమిస్తుంది, కానీ చేసిన పాపం వల్ల డ్యామేజ్ ఉంది చూసావా, అది మనం అనుభవించవలసిందే. అందుకనే పాపానికి మనం భయపడాలా.
ఐదవది సిలువ చేయలేని 5వ పాయింట్ ఏంటంటే, సిలువ చెంతకు వచ్చిన వాడు సిలువ మీద చేసిన బలియాగం ముందు విశ్వాసం ఉంచకపోతే వాడిలో సిలువ ఏ కార్యము చేయలేదు. నువ్వు సింపుల్లీ క్రాస్ దగ్గరికి వచ్చేసేంత సరిపోదు. సిలువ దగ్గరికి వచ్చిన ఆ సిలువను గూర్చిన వార్తను విని నువ్వు విశ్వసించకపోతే సిలువ నిన్ను ఏమీ చేయలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. హెబ్రీ 11:6 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందవాలని ఆయనను అనుగ్రహించాను. యేసు ప్రభుని దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఇచ్చేశాడు మనకి రక్షణగా. అయితే కండిషన్ ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే. కాబట్టి సిలువ మెడలేసేసుకుంటే, సిలువ పక్కన పెట్టేసుకుంటే సరిపోదు. సిలువను గూర్చిన వార్తను నువ్వు విని సిలువ యందు నువ్వు విశ్వాసం ఉంచకపోతే సిలువ కార్యం ఏది కూడా నీలో జరగదు. విశ్వాసమే సమస్త కార్యాలకి జరగడానికి. యేసు ప్రభు అట ఏ ఊరు వెళ్ళినా చాలా అద్భుతాలు చేసేవాడట. సొంత ఊరు వచ్చినప్పుడు ఏం చేసేవాడు కాదట. ఏంటి ఆయన సొంత ఊరు? నజరేతు, గలిలయ, కపెర్నహూం ఇదంతా ఒకటే ఏరియా. కాబట్టి ఆయన మెయిన్ ఏంటంటే అదేంది? నజరేతు, కపెర్నహూం ఇదంతా కూడా గలిలయ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. కానీ ఆయన ఏ ఊరు వాడని పిలువబడ్డాడు? నజరేతు వాడని పిలువబడ్డాడు. ఆయన సొంత ఊరైన నజరేతు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజలట అదిగో అక్కడ చేసేటట, కొరైజేనాలో, బెత్సాయిదాలో అద్భుతాలు చేసేసాడట, యోదయలో, యెరూషలేములో అద్భుతాలు చేసేడట, మన దగ్గర కూడా చాలా అద్భుతాలు చేద్దాం ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఏది చేయలేదట. ఎందుకని? దే జస్ట్ ఎక్స్పెక్ట్ సమ్ మిరాకిల్స్ ఫ్రమ్ గాడ్ బట్ దే నెవర్ బిలీవ్డ్ ఇన్ గాడ్, ఇన్ జీసస్ క్రైస్ట్. వారు యేసు ప్రభువు నుండి గొప్ప అద్భుతాలు ఆశించారు కానీ యేసు ప్రభువుని విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచకపోవడానికి కారణం ఏంటి? అతనికి ఫాలోయింగ్ మనతో పాటు పుట్టి పెరిగినాడు కదా, మనూరుడే, వడ్లవాని కొడుకు కాదా. అందుకనే పాపం యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా వారు వేసుకున్న బట్టల కిందేసి నడిపించారు. సొంతూరు వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న చేసే వృత్తిని ఎన్నిటితో యేసు ప్రభుని కించపరిచినప్పుడు అన్నాడు, ఓరి బాబు ప్రవక్త ఏ ఊరైనా రెడ్ కార్పెట్ వెల్కమ్ ఎరా బాబు, సొంతూరు తప్ప, తన సొంత ప్రజల దగ్గర తప్ప ఎక్కడా ఘనహీనుడు కాడు. సొంత ప్రజలకు లోకువా, మా తమ్ముడే కదా, మా అన్నయ్యే కదా. అందుకని యేసు ప్రభు కూడా వాళ్ళ దగ్గర ఏమీ చేయలేదు. విశ్వాసం, సిలువ అంతే. నువ్వు విశ్వాసం లేకుండా సిలువ ఏ కార్యమూ చేయదు. 5 అయినాయా? రైట్. 6వది, 7 విషయాలు చెప్తాను. 6వది, సిలువ హృదయ కాఠిన్యం గల వారి జీవితంలో ఏ కార్యము జరిపించదు. Cross cannot do any miracle, especially for the hard-hearted people. హృదయ కాఠిన్యము గల వారి పట్ల సిలువ ఏ కార్యము నెరవేర్చలేదు. ఎందుకని? ఉదాహరణకి యేసు ప్రభుకి ఇస్కరియోతు యోధ ఎంత దూరంలో ఉండేవాడు? నాకు తెలిసి అందరి శిష్యుల కంటే దగ్గరలో ఉండేవాడు. ఎందుకని? ఇప్పుడు ఉదాహరణకి మీరే ఉన్నారు, నేను ఎప్పుడైనా బయటికి వెళ్తాను సువార్తకి, మీ దగ్గరికి వస్తాను, ప్రార్థన చేసి కానుకలు ఇస్తారు. కానుక ఎక్కడ పెట్టుకుంటాను? నేను ఎన్నని పెట్టుకుంటాను. నా పక్కనే అసోసియేట్ పాస్టరో, మన ప్రసాద్ గారు, దావీద్ ఎవరొకరు ఉంటారు. వాళ్ళు ఎంత దూరంలో ఉంటారు? నాకు ఇలా చెయ్యి అందితే అంత దూరంలో ఉండాలి, అంతేనా? ఇలా తీసుకుంటాను, ఇలాగ ఇస్తూ ఉంటాను కదా. అంటే జస్ట్ 1 హ్యాండ్ డిస్టెన్స్లో ఉంటాడు. ఎవరు? ఆయన దగ్గరే బ్యాగ్ ఉంటుంది. ప్రభుకి ఇచ్చిన కానుకలన్నీ ఇలాగే 1 హ్యాండ్ డిస్టెన్స్లో ఉన్నవాడు ప్రసంగం ఎంత బాగా వినగలడు? ఎన్ని ప్రసంగాలు వినుంటాడు? ఇస్కరియోతు యోధ వినని ప్రసంగమే లేదు. ఇస్కరియోతు యోధకి విన్నంత బాగా, అంత క్లారిటీగా ఎవడు విన ఉండడో. కానీ ఒక్క ప్రసంగం అన్న అతను రక్షించిందా? రక్షించలేదు. సిలువుకు అంత దగ్గర ఉన్నాడు ఆయన. సిలువుకు అంత దగ్గర ఉన్న అతనిలోనికి సిలువను గురించిన వార్త కొంచెం కూడా వెళ్ళలేదు. కారణం ఏంటట?
ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ హార్ట్ అంటారు దాన్ని. ఆల్రెడీ ముందే ఆక్యుపై అయిపోయింది దేంతో? మనీ 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 మనీ, డబ్బు డబ్బు డబ్బు. ఈరోజు నీ జీవితం నా జీవితం కూడా ఎన్నిసార్లు గుడికి వచ్చినా, ఎంత చక్కగా వాక్యాలు విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా హృదయం అంతా మోహం కామం, మోహం కామం, డబ్బు, పదవి, ఆశ, నేత్రాశ, శరీరాశ, జీవడంబం, అదే హార్ట్ బీట్. ఇంకా ఇంకో హార్ట్ బీట్ లేనప్పుడు ఏ వాక్యం కూడా లోపలికి వెళ్ళదు. పైపైన సూపర్ఫిషియల్గా వెళ్ళిపోతుంది తప్ప ఈ చెవులో విని ఈ చెవులోంచి వెళ్ళిపోయినట్టు ఏది వెళ్ళదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త. మీరు వస్తున్నారు నా దగ్గరికి, కానీ ఏం లాభం? స్టెఫను భక్తుడట వాక్యం చెప్తే స్టెఫను నోట నుండి వచ్చే మాటల జ్ఞానాన్ని ఎదిరించలేకపోయినంత అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చాడట. అద్భుతమైన సత్యాన్ని బోధించాడు. ఇంకా గొప్ప సంగతి ఏమని రాసి ఉంటుందంటే, అతడు మాట్లాడుతున్నప్పుడు అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశించిందట. అపోస్తుల కార్యాలు ఎవరు రాశారు? లోకా గారికి మాత్రమే అనిపించిందా? అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనిపించిందా? ఆయన ముఖం అంతా మహిమతో నింపబడినప్పుడు ఒకరికి కనబడకుండా ఒకరికి కనబడుతుంది ఏంటి? అందరికీ కనబడింది. వాక్యం ఎంతమంది కనబడింది? అందరికీ వినబడింది. అందరూ అద్భుతమైన వాక్యాన్ని విన్నారు, అందరూ అద్భుతమైన మహిమను చూశారు, అందరూ రాళ్ళేసి కొట్టేశారు. వాళ్ళు రాళ్ళేసి కొట్టి చంపకముందు అద్భుతమైన వాక్యాన్ని విని అద్భుతమైన మహిమకరమైన ముఖాన్ని చూసిన వారి హృదయం మారిందా? మారలే. అదే అంటున్నాను, సిలువ కఠినమైన ప్రీ ఆక్యుపైడ్ హార్ట్ని ఏమీ చేయలేదు. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి రావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేయొచ్చు, వాక్యాలు వినొచ్చు, కానీ నీ జీవితం నా జీవితం ఒకసారి దేవుని దగ్గర పెట్టుకుందాం. ప్రభువా, నా హార్ట్ ఆల్రెడీ డబ్బుతోనో, మోహపు కామపు కోరికలతోనో, లేక ఈ లోక సంబంధమైన ధనఘనతలతోనో నిండిపోయినప్పుడు, జీవపు డంబముతో, గర్వహంకారాలతో, మత్సరంతో నిండిపోయినప్పుడు ఎన్ని అద్భుతమైన వాక్యాలైనా పైకే వచ్చి వెళ్ళిపోతాయి, కానీ నా లోపల హృదయాన్ని మార్చదు కదా ప్రభువా, నన్ను మార్చు నాయనని దేవుడిని అడగాలి. ఎన్నైనా 6. ఈ 6 సిలువ చేయలేని కార్యం. ఇక 7వది, లాస్ట్ అండ్ ఫైనల్ 7వది ఏం చెప్తానంటే, సిలువ ఒక కార్యాన్ని చేయలేదు, కానీ చేయగలిగిన సమర్థమైన వ్యక్తికి దారి చూపిస్తుంది సిలువ. సిలువ ఒక కార్యాన్ని చేయలేదు, కానీ చేయగలిగిన వ్యక్తి యొద్దకు దారి చూపిస్తుంది సిలువ. మనం ఎలా ఉండాలంటే, ఎప్పుడన్నా సరే ఎవడన్నా సహాయం చేస్తే సహాయం చేయాలా, మనం సహాయం చేయలేకపోతే ఏం చేయాలా? అది మనం సహాయం చేయలేకపోతే ఏం చేయాలా? పలానా ఆయన సమర్థుడు, ఆయన దగ్గరికి వెళ్ళని కనీసం చిన్న రెఫరెన్స్ ఇస్తే వాళ్ళు మేలు పొందుతారు. సిలువ తాను చేయగలిగిన అన్నీ చేసేస్తుంది, చేయలేని కార్యాన్ని చేయగలిగిన వ్యక్తి దగ్గరికి పంపిస్తుంది. మనం మలినమైపోయి సిలువ దగ్గరికి వస్తే సిలువ ఏం చేస్తుందంటే మన మలినం అంతా తుడిచేస్తుంది, మారు మనసు పొందితే. పెన్సిల్ చేసే పని రబ్బర్ చేయగలదా? ఎరేజర్ ఏం చేయగలదు? చెరపగలదు అంతే. తప్పు రాస్తే ఎరేజర్ ఏం చేస్తుంది? చెరపగలదు. తప్పు రాస్తే ఎరేజర్ ఏం చేస్తుంది? చెరపగలదు. కానీ పెన్సిల్తో ఎరేజర్ తప్పు రాయకుండా చేయగలదా? చేయలేదు. పెన్సిల్ తప్పు రాసినప్పుడు ఎరేజర్ చెరపగలదు, కానీ పెన్సిల్ని తప్పు రాయకుండా ఎరేజర్ చేయలేదు. మనం తప్పు చేసినప్పుడు సిలువ మనల్ని శుద్ధి చేస్తుంది, కానీ మరలా తప్పు చేయకుండా సిలువ మనల్ని ఆపు చేయదు. కానీ తప్పు చేయకుండా ఆపు చేసే పరిశుద్ధాత్మ దగ్గర గైడ్ చేస్తుంది సిలువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓన్లీ హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్స్ అస్ నాట్ టు డూ ద సిన్ అగైన్ అండ్ అగైన్. హోలీ స్పిరిట్ గాడ్ యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని గొప్పతనం ఏంటంటే, హీ వర్క్స్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. హీ వర్క్స్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. ఇన్సైడ్ అవుట్ అంటే ఏంటో తెలుసా? క్రికెట్లో ఉంటుంది ఇన్సైడ్ అవుట్ షాట్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఎవరిని విన్నారా? కామెంటేటర్ అంటాడు ఇట్స్ ఇన్సైడ్ అవుట్ షాట్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే, బంతి మీదకి వెళ్ళి కొట్టేదాన్ని ఇన్సైడ్ అవుట్ షాట్ అంటారు. బంతిని లోపల తెచ్చుకుని కొట్టేదాన్ని, లోపలికి వచ్చేదాన్ని ఇలా డ్రైవ్ చేసేది ఇన్సైడ్ అవుట్ షాట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు వర్క్ ఏంటంటే ఇన్సైడ్ అవుట్. యేసు ప్రభు పని బయట నుండి చేసింది, పరిశుద్ధాత్ముడి పని మనలోనికి వచ్చి చేసేదే.
ఇన్సైడ్ మన హృదయంలోనికి వచ్చేసి. అందుకనే యెహెజ్కేలు భక్తుడు చక్కటి మాట అంటాడు. ఈ మాట చదివి నా మాటలు ముగిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం తీయండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం. నూతన హృదయము నూతన మనసు ఇచ్చాట, ఆ మనసులో ఆయన ఆత్మను పెట్టి వాక్యానుసారంగా నడిచేలా చేస్తాడట పరిశుద్ధాత్ముడు. చదవండి ఆ మాట. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొనేలాగా చేసేది దేని ద్వారా చేస్తా అన్నాడు దేవుడు? వినలేదు. ఆ 2వ వచనం, నెక్స్ట్ వచనం, ఆ 27వ వచనం మళ్ళీ చదువు. ఈసారి అందరూ చెప్పాలి. ఇది మనం వాక్యానుసారంగా నడిచే విధంగా చేసేది సిలువ, రక్తమా, దేవుడా, యేసు ప్రభు ఎవరు అనేది ఇక్కడ రాయబడి చూడండి ఒకసారి. యెహెజ్కేలు 36:27. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. నా ఆత్మను మీ అందుంచి, ఏంటి చెప్పండి? నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఆయన వాక్యానుసారం నడితే పాపం ఉంటుంది అందులో మనలో? చెప్పండి. ఆయన వాక్యానుసారంగా మనం నడిచామంటే పాపాన్ని చోటు ఉంటుందా? చోటు ఉండదు. మన వాక్యానుసారంగా నడవడం వల్లే అన్ని పాపాలు పనికి మళ్ళీ అని మన జీవితంలో వస్తాయి. అసలు వాక్యానుసారంగా నడిపించేది ఏంటట? హోలీ స్పిరిట్. మనతో ఉండేట హోలీ స్పిరిట్. ఐ విల్ పుట్ మై స్పిరిట్ విత్ ఇన్ యూ. నీ లోపల పెట్టేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు పరిశుద్ధాత్మ మనలోకి వస్తాడు తెలుసా? క్రీస్తు రక్తంతో కడగబడిన హృదయంలోనికే పరిశుద్ధాత్ముడు వస్తాడు. వితౌట్ క్రాస్ యొక్క వర్క్ జరగకుండా స్పిరిట్ యొక్క వర్క్ జరగదు. సిలువ చేసే కార్యం జరగకుండా పరిశుద్ధాత్మ కార్యము జరగదు. ఇందాక చెప్పాను కదా, ఎరేజర్ పెన్సిల్ తప్పు రాసిన దాన్ని చెరిపేయగలదు, కానీ ఎరేజర్ పెన్సిల్తో కరెక్ట్గా రాయించలేదు. పెన్సిల్తో కరెక్ట్గా రాయించాలి అంటే పెన్సిల్ ఎవరు ఇప్పుడు చెప్పండి? మనము. ఎరేజర్ ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. రాయించేది ఎవరు చెప్పండి? తప్పు రాస్తే మన మనస్సు, కరెక్ట్గా రాస్తే పరిశుద్ధాత్మ. అర్థమైందా? హ్యూమన్ స్పిరిట్ కమిట్ ఎర్రర్స్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ erase errors, but the Spirit of God helps us to write truth and walk in truth. Got it? ఈరోజు దేవుడి వాక్యం మళ్ళీ చెప్పనా? హ్యూమన్ స్పిరిట్ కమిట్ ఎర్రర్స్. మనిషి ఆత్మ తప్పే చేస్తుంది. క్రీస్తు రక్తం తప్పుని కడిగేస్తుంది. క్రీస్తు రక్తం తప్పుని కడిగేస్తుంది. మరలా తప్పు రాయకుండా, మరలా తప్పు నడకలో నడవకుండా క్రీస్తు ఆత్మ మనలను సరైన మార్గంలో నడిపిస్తుంది. అప్పుడు ఇంక ఈ ఎరేజర్తో పని లేదు. అర్థమైందా? రబ్బర్ ఎరేజర్తో పని ఎప్పుడు? తప్పు రాసినప్పుడే. కానీ నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు అయినప్పుడు ఇంక ఎరేజర్తో పని లేదు. అందుకని ఎరేజర్ అనేది మొట్టమొదటి స్టెప్, పరిశుద్ధాత్మ అనేది నెక్స్ట్ స్టెప్. కమ్ టు ద క్రాస్. ఈరోజు యేసయ్య చెప్తున్నాడు, భయపడొద్దు. 100 సార్లు తప్పు చేసావా, 101సారి తప్పు చేసినా సిలువ ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంది? రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చేరిన హత్తులే నీవు నొందేదావు.
విడిచి నీవు యేసుని చేరిన హద్దులేని ఇంపునందెదవు. రమ్మానుచున్నాడు నేను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి ఎంత పాపినైనా పిలుస్తున్నాడు యేసయ్య. కన్నీరంతా తుడుచును, కను పాప వలె కాపాడు. కన్నీరంతా తుడుచును, కను పాప వలె కాపాడు. కారు మేఘము వారి కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. కారు మేఘము కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. రమ్మానుచున్నాడు నేను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. యేసయ్య ఎవరిని రమ్మని పిలుస్తున్నాడు? పాపిని. మనలాంటి పాపులను యేసయ్య 100 సార్లు పాపం చేసిన 101సారి మరలా రిపీట్ చేసిన సిలువ యొద్దకు రమ్మని చెప్తున్నాడు. కాకపోతే ఎలా రమ్మంటున్నాడు? ఆ పాపాన్ని విడిచిపెట్టిరా, మారు మనసు పొందిరా, విశ్వాసముతో రా, దీనుడుగా రా, పశ్చాత్తాపం పొందిరా, క్షమాపణ కోరుతురా. n నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా, n+1 టైమ్స్ అయినా గాడ్ ఈజ్ రెడీ టు ఫర్గివ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. సిలువ నా పాపాన్ని అంతటిని క్షమిస్తుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా నాకు కావాల్సింది ఏంటి? పరిశుద్ధ ఆత్మ మరలా నన్ను పాపం చేయకుండా దేవుని కట్టడల్లో నడిపిస్తుంది. ఈ రెండిటిని మనం అప్లై చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేయి ప్రభువా, నీ ఆత్మతో నేను పాపం చేయకుండా నన్ను నడిపించు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. యేసయ్య మన ప్రతి పాపము నుండి, శరీరాశ నుండి, నేత్రాశ నుండి, జీవపు డంబము నుండి సంపూర్ణంగా విమోచించి రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. రిపీటెడ్గా చేస్తున్న దురాభిమాన పాపం నుండి మమ్మలను విడిపించండి ప్రభువా. నీ యొక్క రక్తమే, నీ పరిశుద్ధ ఆత్మయే, నీ అగ్నియే మమ్మలను శుద్ధి చేసి, మమ్మలను పరిశుద్ధంగా జీవింపచేసి, మమ్మలను సంరక్షించి కాపాడేది నాయనా. యేసయ్యా, నీ రక్తమును, నీ ఆత్మను మా అందరికీ ఇచ్చి మమ్మలను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, మమ్మలను పరిశుద్ధంగా జీవింపచేయమని, పాపులమైన మా బ్రతుకులలో నీ రక్త ప్రోక్షణ, నీ ఆత్మ ద్వారా మాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుతూ, అజ్ఞానినైన నాకు నీవు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాక్యమును రిసీవ్ చేసుకుని విశ్వసించిన వారందరి జీవితంలో ఈ వాక్యము దీవెనకరంగా ఫలింపజేసి మమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.